ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నోరు జారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కసారిగా సీరియస్ సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఇక శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేంద్ర సమయం కోల్పోయారనమాట. వివాదం చిక్కారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ సమయంలో మైక్ ఆన్ లో ఉండటంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారం వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్ లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేంద్రకు మైక్ ఇచ్చారు. అయితే నాగేంద్ర మాట్లాడడం ప్రారంభించగానే ఆయన వైపు తిరిగి నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పదే పదే ప్రశ్నించడంతో నాగేంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలోనే ఏదైతే సహనం కోల్పోయినా నన్ను ఏ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్ళీ నాగేందర్ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు నిలదీయడంతో మూసుకోరా, నీ అమ్మ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిది నీ అమ్మ బయటికి కూడా తిరగనియను, ఏమనుకుంటున్నారు మీరు, తోలు తీస్తా ఇక బయట కూడా తిరగనియనరా అంటూ మాట్లాడడంతో సభ్యులంతా విస్తుపోయారు. వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్ లో ఉంది, అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలోనే కొందరు బీఆర్ఎస్ సభ్యులు నాగేందర్ వైపు తీసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండి చూసుకుందాం అంటూ నాగేంద్ర కూడా వారితో బాహాబాయిగా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. ఇక అటువైపు బీఆర్ఎస్ సభ్యులు కూడా ఆ పార్టీ కాంగ్రెస్ సభ్యుల మధ్య కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. తర్వాత దానం నాగేంద్ర తన ప్రసంగాన్ని కొనసాగించారు. అసెంబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు. మొత్తానికి తెలంగాణలో చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడిచింది. అయితే తనలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా మాట్లాడడం సరికాదని తప్పు అప్పీల్ చేసే ప్రయత్నం చేయించారనమాట క్షమాపణ సభకు. మొత్తానికి సేమ్ కూడా ఒకసారిగా ఇలా మాట్లాడడం పద్ధతి కాదని, ఇలా రెచ్చగొట్టడం, ఈ రకంగా ఇలా మన సభ్యులు కూడా మాట్లాడడం మంచిది కాదనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద అయితే పర వివాదంలో